ఇది నిజంగా బాధతోని కూడుకున్న విషయం. అందుకే నేను వస్తానే సింగిల్ ఆర్డర్ ఇచ్చిన, స్పోర్ట్స్కు తప్ప గేమ్స్కు తప్ప అవి ఎవ్వడికి ఇవ్వద్దు, ఎవడున్నా ముఖ్యమంత్రి ఇంట్లో శుభకార్యం ఉన్నా అవి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చి వాటిని అన్నిటినీ రివైవ్ చేసి రిపేర్స్ చేసి క్రీడల్ని అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చిన. ఇవాళ అవన్నిటిని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీకి మనం ఈరోజు డెడికేట్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో మీరందరూ, ఎందుకంటే మీ స్కూల్లో మీ కాలేజీలో మీ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేసే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మిత్రులారా, మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. చదువుకోవడం ఉద్యోగం సాధించడమే కాదు, దేశ గౌరవ ప్రతిష్ట పెరగాలి అంటే కూడా ఇతర రంగాలలో మనం రాణించాలంటే మీరు గుర్తించాలి. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని మీరే గుర్తించగలరు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు వాళ్ళతో మీతోనే ఎక్కువ సమయం ఉంటారు, మీరే గుర్తించగలుగుతారు. మీరందరూ ఆ దిశగా ఆలోచన చేయండి. ఆ దిశగా మనందరం ప్రయాణం చేద్దాం, మనందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగండి, డిసెంబరు 2023 కంటే ముందు ఎన్నడైనా 1వ తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీత భత్తాలు ఖాతాలో పడుతున్నాయా లేదా? మీరు ఒక్కసారి వాళ్ళు అడగండి. ఏ ప్రభుత్వం కోసం, ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో 1వ తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది? ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? అందుకే ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చిన. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటున్నారు. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ను మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి, స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కి ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పైసా లెక్క మొత్తం మీకు అప్పచెప్తా. ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పురి. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా. ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పురి. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది ప్రతి నెల ఆదాయం.